నిర్జీవంగా ఉన్న మొక్కలని ఏ విధంగా మనం ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ మనము చక్కగా వాటిని సరిచేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. ముందుగా అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్తున్నాను. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి, నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూరల విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. నేను మీకు కేటలాగ్ పంపిస్తాను, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. దాదాపు 3 నెలలు మొక్కలు నాకు దూరంగా పెరిగినాయి. అంటే పిల్లలు మన నుండి ఒక లాంగ్ టూర్‌కి వెళ్ళినట్టు, లేదా హాస్టల్‌లో పెరిగినట్టు కొన్ని రోజులు ఇట్లా ఈ విధంగా అయితే జరిగినట్టు అనిపించింది నాకైతే. చాలా చాలా డల్‌గా అయిపోయినాయండి మొక్కలన్నీ గూడా. తిరిగి కోలుకోవాలంటే గూడా కొంచెం టైం అయితే పడతది. చూస్తున్నారు కదా ఎంత డల్‌గా అయిపోయిందో మొక్క అంతా గూడా. ఇట్లా మనము ఆకు పట్టుకొని చూస్తే గూడా అసలు జీవం లేదు, ఊడిపోతదేమో అన్నట్టుగా అంత డల్‌గా ఉంది. మరి తిరిగి ఈ మొక్కలనైతే మనం చక్కగా మళ్ళీ ముందెట్లుండే మన శ్రేష్ఠ గార్డెన్‌లో ఉన్నప్పుడు మొక్కలు, ఆ విధంగా మొక్కలన్నింటిని పువ్వులతో నిండిపోయేటట్టుగా చక్కగా అయితే మనం వాటిని ఫర్టిలైజ్ చేసి మంచి ట్రీట్మెంట్స్ అయితే మొక్కలకు అందించాలి. ఈ విధంగా చూడండి, ఫస్ట్ అయితే నేనైతే వీటిని కొమ్మలు కత్తిరించేస్తాను. కొమ్మలంటే ఇప్పుడు మనము ఈ టైం హార్డ్ ప్రూనింగ్ అయితే చేయొద్దు, కానీ లైట్ ప్రూనింగ్ అయితే తప్పకుండా చేసుకోవచ్చు. మొక్క అంతా కూడా సన్నగా ఇట్లా దోమలాగా వచ్చేసిందండి. వీడియో స్టార్టింగ్‌లో మీకు చూస్తే మీకు అర్థమవుతది. అంతా కూడా మొగ్గలకి, కొమ్మలకి, ఆకులకి ఇట్లా పట్టుకొనుంది. చూడండి అదంతా కూడా యెల్లో ఆకులన్నీ కూడా తీసేస్తున్నాను. కొంచెం ఒక 3, 4 ఇంచెస్ మట్టుకే నేనైతే ప్రూన్ చేస్తున్నాను. 1, 2 మొగ్గలైతే నేను వదిలేస్తున్నానండి. ఇట్లా ఇంత ఈ స్టేజ్‌లో ఉన్నా కూడా మరి మొక్కకైతే చాలా మొగ్గలున్నాయి. అయితే ఇంకా కొన్ని అయితే పూసినాయి, ఆల్రెడీ పూలు పూసి ఉన్నాయి. ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి. కానీ నేను వాటన్నిటిని కట్ చేస్తున్నా. ఒక 2 మొగ్గలు మాత్రమే పెడతాను. చూడండి ఈ విధంగా చక్కగా ప్రూనింగ్ అయితే చేసేసుకోండి ముందు. తప్పకుండా మరి రెగ్యులర్‌గా ప్రూనింగ్ చేయడం వల్ల మొక్క కూడా బుషీగా తయారవుతది. అట్లా పువ్వులు కూడా ఎక్కువ పూస్తాయి. ఈ విధంగా మనము పండు బారిపోయిన ఆకులు, ఈ కొమ్మలన్నింటినీ ప్రూన్ చేసుకున్న తర్వాత మంచి ద్రావణం ఒకటైతే స్ప్రే చేసుకుందాము. అదేంటనేది కూడా నేను మీకు చూపిస్తానండి. మరి ఈ టైంలో మరి చలికాలం కాబట్టి వాటరింగ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మొక్కకి మనము తగు మోతాదు మాత్రమే వాటర్ ఇవ్వాలి. ఎక్కువగా పైన అంటే అవసరం ఉన్నా లేకపోయినా మొక్కకి వాటర్ ఇచ్చేయడం వల్ల ఉపయోగం ఏముండదు. ఇంకా వేరుకుళ్ళు సమస్యలొచ్చి మొక్కలు చనిపోయే అవకాశం కూడా ఉంటది. కాబట్టి మొక్కకి ఎంత అవసరమో అంత మాత్రమే వాటర్ ఇవ్వండి. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే మొక్కని ఫుల్ సన్‌లైట్‌లో పెట్టడం. ఎంత బాగా సన్‌లైట్ తగిలేటట్టుగా పెడితే ఈ చలికాలం మీకు అంత చక్కగా పువ్వులైతే పూస్తాయండి. కనీసం 4-5 గంటలు ఎండ తగిలే ప్లేస్‌లో అయితే మొక్కనైతే పెట్టాలి. ఆ తర్వాత మొత్తం మొక్కంతా కూడా ప్రూనింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మట్టి అయితే లూజ్ చేయండి. పాత టూల్స్ అయితే ఏమీ లేవండి గార్డెన్‌లో. అన్నీ ఇటు అటు పడిపోయినాయి. ఇంకా కొత్త టూల్సే కొనుక్కోవాలి ఇంకా. చూడండి మొత్తం మట్టంతా కూడా ఇట్లా గుల్లగా అయ్యేటట్టుగా మనం లూజ్ చేసుకోవాలి. ఎండ బాగా తగిలిందండి. నేను 3, 4 డేస్ నుండి కూడా మంచిగా ఎండ తగులుతూనే ఉంది ఈ మట్టి అంతా కూడా. అంటే ఇన్ని రోజులు ఒక పక్కన పెట్టేసి ఉన్నాం కదా, వాటికి చక్కగా ఈ విధంగా ఎండ తగిలితే ఏదన్నా ఫంగస్ ప్రాబ్లమ్ ఉన్నా, ఏదైనా పురుగున్నా, ఏదున్నా కూడా ఆ సన్‌లైట్‌కి అదంతా కూడా పోయి మంచిగా మట్టి అంతా కూడా మంచిగా అవుతది. చూడండి ఇట్లా మనం తప్పకుండా ఫర్టిలైజర్ ఇచ్చే ముందు మట్టిని గుల్లగా చేసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఒక ద్రావణం అయితే స్ప్రే చేద్దాము. ఇది చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తదండి. చాలా సింపుల్‌గా మనకు వంటింట్లో దొరికేదే. మరి ఒక 1/2 లీటర్ బాటిల్ ఇది. దానిలోకి ఇక్కడ నేను వంట సోడా తీసుకుంటున్నాను. ఓకేనా. తినే సోడా అంటాం కదా, వంట సోడా ఇక్కడ నేను తీసుకుంటున్నాను. దాన్ని ఎంత తీసుకుంటున్నాను అంటే చూడండి, ఒక్క 1/2 స్పూన్‌కి కూడా కొంచెం తక్కువే తీసుకుంటున్నాను. ఇది 1/2 లీటర్ బాటిల్. దానిలోకి ఒక 1/2 స్పూన్ అనుకోండి. ఓకేనా. లీటర్ బాటిల్ అయితే 1 స్పూన్ తీసుకోండి సరిపోతది. కాకపోతే ముఖ్యమైనది ఏంటంటే ఎండ లేని టైంలో మాత్రమే మీరు ఈ స్ప్రే అనేది చేయాలి మొక్కల పైన. లేదు అనంటే మొక్కల పైన స్ప్రే చేసినాక మీరు మా మొగ్గలు మాడిపోయినాయి, కొమ్మలు ఎండిపోయినాయి అని నాకు మళ్ళీ కామెంట్ చేస్తే నేనేం చేయలేను. ఎందుకంటే మీరు చూసుకోవాలి జాగ్రత్తగా. ఇలాంటి మనము చిన్న చిన్న టిప్స్ చెప్పినప్పుడు మరి వాటికి సంబంధించి అవి ఏ టైంలో చేయాలి, ఎంత మోతాదులో ఇవ్వాలి, ఇవన్నీ కూడా మనము కరెక్ట్‌గా
ప్రాపర్‌గా ఫాలో అయితేనే మరి మంచి రిజల్ట్స్ అయితే మన గార్డెన్‌లో తీసుకోవచ్చండి. చూడండి చక్కగా కొమ్మలు, ఆకులు, వెనక భాగంలో మరి మొగ్గలు ఇవన్నీ గూడా కొన్ని 1, 2 మొగ్గలు వదిలేసినాను గదా! నాకు అన్నీ కత్తిరించడానికి ఇష్టం గాలేదు. మరి ఆ మొగ్గలన్నీ గూడా బాగా తడిచేటట్టుగా మంచిగా స్ప్రే చేసేయండి. ఓకేనా? ఈ కొమ్మలన్నీ గూడా కింద వరకు స్ప్రే చేసిన. మట్టిలో పడినా గూడా ఈ వంట సోడా ఏం ప్రాబ్లమ్ గాదండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఫర్టిలైజర్ ఏమివ్వాలో చూద్దాము. ఇక్కడ నేను వర్మి కంపోస్ట్ తర్వాత నీమ్ కేక్ తీసుకున్నాను. ఈ 2 మాత్రమే నేను ఈరోజు మొక్కకిస్తాను. ఎట్లా ఇస్తాను, ఎంత ఇస్తాను చూపిస్తాను చూడండి. ఒక గుప్పెడంతా ఇక్కడ నేను నీమ్ కేక్ తీసుకున్నాను. ఇక్కడ నాది 15 ఇంచెస్ పాట్, పెద్ద పాట్, 50 రూపీస్ టబ్ ఉంటది కదా! అదనమాట. దానిలో ఒక గుప్పెడంతా నీమ్ కేక్ తీసుకున్న తర్వాత ఈ వెర్మి కంపోస్ట్ వచ్చేసి 4 గుప్పెళ్ళు తీసుకుంటున్నాను. ఎందుకంటే నా మొక్క గూడా కొంచెం పెద్దదే, పాట్ గూడా కొంచెం పెద్ద సైజే గాబట్టి. ఈ పాట్ 12 ఇంచులైతే ఒక స్పూను నీమ్ కేక్, 2 గుప్పెళ్ళంతా వర్మి కంపోస్ట్ తీసుకోండి సరిపోతది. ఈ విధంగా ఫర్టిలైజర్ ఏసినాక మొత్తం గూడా అంతా కలిసేటట్టుగా బాగా కలిపేసి, ఇప్పుడు నేను ఇంకొక ద్రావణం ఇయ్యబోతున్నాను. ఇది గూడా మన వంటింట్లో దొరికేదేనండి. ఇవి దాదాపు 1 లీటర్‌న్నర ఉంటాయండి నీళ్ళు. నార్మల్ నీళ్ళే, ట్యాప్ వాటరే. ఇది సిమెంట్ అంతా పట్టేసింది ఆ డబ్బాకి. అందుకని మీకు అలా కనిపిస్తుంది. ఇక్కడ పసుపు తీసుకుంటున్నాను నేను. మనం వంటల్లో వాడేటటువంటి పసుపు ఒక స్పూన్ తీసుకుంటున్నాను. ఈ లీటర్‌న్నర నీళ్ళల్లో ఒక స్పూన్ పసుపు వేసేసి చక్కగా కలిపేసి మన మొక్క ఇప్పుడు ఏదైతే ఫర్టిలైజర్ ఇచ్చినానో ఆ మొక్కకి ఇచ్చేయడమే. మంచి యాంటీ ఫంగల్‌గా, యాంటీ బ్యాక్టీరియల్‌గా ఈ పసుపు పనిచేస్తది. మనం ఇచ్చినటువంటి వర్మి కంపోస్ట్ మొక్కకి ఎన్‌పీకే, నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం అందిస్తది. ఆ తర్వాత మనం నీమ్ కేక్ గూడా అందించినాం గదా! మరి నీమ్ కేక్ ద్వారా ఆ మొక్కకి ఏదైనా మరి మట్టిలో ప్రాబ్లమ్ ఉన్నా గూడా అది క్లియర్ చేస్తది. వంట సోడా మనం ఏదైతే మొక్క పైన స్ప్రే చేసినామో చక్కగా ఆ ఫంగస్ ప్రాబ్లమ్స్ ఏవి గూడా ఉండకుండా, చిన్న చిన్న పురుగులు ఉన్నాయి గదా! అవన్నీ పోవడానికి నాకైతే ఇంకా నీమ్ కేక్ కంటే గూడా ఈ వంట సోడా బాగా పనిచేస్తది అనిపిస్తది. కాకపోతే ఎప్పుడు రెగ్యులర్‌గా మనం వంట సోడానే ఇయ్యలేం గదా! మార్చి మార్చి మనం ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి మన గార్డెన్‌లో. కాబట్టి నేను ఇంకా ఒక్కొక్కసారి వంట సోడా ఇస్తాను. ఒకసారి నీమ్ కేక్, మళ్ళీ ఆ తర్వాత ఇంకా మనం ఆర్గానిక్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ చాలా ఉన్నాయండి మన ఛానల్‌లో. ఒకసారి చెక్ చేయండి, మీకు డిఫరెంట్‌గా మనం ఏమి ఇవ్వచ్చు అనేది. ఇప్పుడు ఈరోజైతే మరి నేను ఇట్లా వంట సోడా ఇచ్చి నెక్స్ట్ ఈ వర్మి కంపోస్ట్, నీమ్ కేక్‌తోని మొక్కను ఫర్టిలైజ్ చేసి ఆ తర్వాత ఈ పసుపు నీళ్ళు ఇచ్చాను గదా! చక్కగా మొక్కకైతే మంచి ట్రీట్మెంట్ అందుతది. ఒక 4 డేస్ తర్వాతనే మళ్ళీ నేను ఆ మొక్క దగ్గరికి, అంటే ఇప్పుడు వాటర్ అయితే జస్ట్ రేపు ఇవ్వకుండా ఎల్లుండి ఇస్తాను. నెక్స్ట్ తర్వాత ఇంకేమైనా చేయాలా మొక్కకి, అంటే పురుగు పోతదా, ఇంకేమైనా స్ప్రే చేయాలా, ఇదంతా ఏదన్నా ఆలోచించాలన్నా ఒక 4, 5 డేస్ తర్వాతనే మళ్ళీ ఆ మొక్క దగ్గరికెళ్తాను. ఏదైనా వదిలేసిన మొక్కని, అంటే నిర్జీవంగా ఉన్న మొక్కని ఈ విధంగా ట్రీట్మెంట్ ఇచ్చి తిరిగైతే మనం సర్వైవ్ చేసుకోవచ్చండి మొక్కని. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉందనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కామెంట్ చేయండి. థాంక్ యూ.